నా పేరు గంధం మనషిని. నేను 10th క్లాస్ చదువుతున్నాను. ఈ వీడియోలో హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్‌ని ఎలిమెంటరీ కెనాల్ అని కూడా అంటారు. ఇది మౌత్‌తో స్టార్ట్ అయ్యి యానస్‌తో ఎండ్ అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్క పార్ట్‌లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ముందుగా మౌత్‌లో ఏం జరుగుతుందో చూద్దాం. ఫుడ్ అనేది టీత్ ద్వారా క్రష్ చేయబడుతుంది. దాన్నే మాస్టికేషన్ లేదా మెకానికల్ డైజెషన్ అని అంటారు. మౌత్‌లో సలైవరీ గ్లాండ్స్ ఉంటాయి. ఇవి సలైవరీ అమైలేజ్ అనే ఎంజైమ్స్‌ని రిలీజ్ చేస్తాయి. దాన్ని టాలిన్ అని కూడా అంటారు. ఈ ఎంజైమ్ కార్బోహైడ్రేట్స్‌ని పార్షియల్‌గా డైజెస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ క్రష్ అయిన ఫుడ్ ఇంకా సలైవా మిక్చర్‌ని బాలస్ అంటారు. మౌత్ అనేది ఆల్కలైనిక్ స్వభావం కలిగి ఉంటుంది. మౌత్‌లోని ఫుడ్ లంగ్స్‌లోకి వెళ్లకుండా ఫారింక్స్ అనేది ఉపయోగపడుతుంది. మన డైజెస్టివ్ సిస్టంలో నెక్స్ట్ పార్ట్ ఫుడ్ పైప్. దీన్నే ఈసోఫాగస్ అని కూడా అంటారు. ఇందులో ఏ డైజెషన్ జరగదు. ఈ ఫుడ్ పైప్ అనేది మౌత్ నుంచి స్టమక్కి ఫుడ్ వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అది పెరిస్టాలిక్ మూవ్మెంట్ ద్వారా వెళ్తుంది. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ స్టమక్. ఇందులో గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఉంటాయి. ఇది హెచ్సిఎల్ని, పెప్సిన్ని, మ్యూకస్ లేయర్ని రిలీజ్ చేస్తుంది. హెచ్సిఎల్ అనేది 2 ఫంక్షన్స్ చేస్తుంది. అందులో ఒకటి మనం తీసుకునే ఫుడ్లో ఉన్న చెడు బ్యాక్టీరియాని చంపుతుంది. పెప్సిన్ అనేది ప్రోటీన్స్ని డైజెస్ట్ చేస్తుంది. కాకపోతే ఇది యాక్టివేట్ అవ్వాలంటే ఎసిడిక్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. అది హెచ్సిఎల్ ప్రొవైడ్ చేస్తుంది. హెచ్సిఎల్ అనేది చాలా స్ట్రాంగ్ యాసిడ్. దీని నుంచి స్టమక్ లైనింగ్ డ్యామేజ్ అవ్వకుండా మ్యూకస్ లేయర్ ప్రొటెక్ట్ చేస్తుంది. స్టమక్లో ఎసిడిక్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది కాబట్టి కార్బోహైడ్రేట్స్ అనేవి డైజెస్ట్ అవ్వవు. స్టమక్లో డైజెస్ట్ అయిన ఫుడ్ని కైమ్ అంటారు. ఈ డైజెస్ట్ అయిన ఫుడ్ నెక్స్ట్ పార్ట్కి కొంచెం కొంచెంగా స్ఫింక్టర్స్ మజిల్స్ ద్వారా వెళ్తుంది. నెక్స్ట్ పార్ట్ డియోడెనమ్. ఈ డియోడెనంలోకి కైమ్తో పాటు లివర్ నుంచి బైల్ జ్యూస్, ప్యాంక్రియాస్ నుంచి 2 ఎంజైమ్స్ వస్తాయి. బైల్ జ్యూస్ ఫంక్షన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది గుర్తుపెట్టుకోవడానికి షార్ట్ కట్ బెల్స్. బెల్స్లో బి అంటే బైల్ జ్యూస్, ఈ అంటే ఎమిల్సిఫికేషన్, ఎల్ అంటే లార్జ్ ఫ్యాట్ గ్లోబ్యూల్స్, ఎస్ అంటే స్మాల్ ఫ్యాట్ గ్లోబ్యూల్స్. అంటే బైల్ జ్యూస్ ఎమిల్సిఫికేషన్ ప్రాసెస్ ద్వారా లార్జ్ ఫ్యాట్ గ్లోబ్యూల్స్ని స్మాల్ ఫ్యాట్ గ్లోబ్యూల్స్గా కన్వర్ట్ చేస్తుంది. ప్యాంక్రియాస్ అనేది 2 ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తుంది, లైపేజ్ ఇంకా ట్రిప్సిన్. లైపేజ్ ఫంక్షన్ గుర్తుపెట్టుకోవడానికి షార్ట్ కట్ ఫాల్. ఫాల్లో ఎఫ్ఏ అంటే ఫ్యాట్స్, ఎల్ అంటే లైపేజ్, ఇంకా ఎల్ అంటే లిపిడ్స్. ఈ ఫ్యాట్స్ అనేవి లైపేజ్ ఎంజైమ్స్ని యూజ్ చేసుకొని లిపిడ్స్గా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు ట్రిప్సిన్. ట్రిప్సిన్ ఫంక్షన్ గుర్తుపెట్టుకోవడానికి షార్ట్ కట్ పీటీ పీరియడ్స్. పీటీ పీరియడ్స్ అంటే పీ మీన్స్ ప్రోటీన్స్, టీ అంటే ట్రిప్సిన్, పీ అంటే పెప్టోన్స్. ఈ ప్రోటీన్స్ అనేవి ట్రిప్సిన్ ఎంజైమ్ ద్వారా పెప్టోన్స్గా కన్వర్ట్ అవుతాయి. స్టమక్ నుంచి వచ్చిన కైమ్, లివర్ నుంచి వచ్చిన బైల్ జ్యూస్, ప్యాంక్రియాస్ నుంచి వచ్చిన ఎంజైమ్స్ ఇవన్నీ కలిపి డియోడెనమ్ ద్వారా స్మాల్ ఇంటెస్టైన్లోకి చేరుతాయి. వీటితో పాటుగా స్మాల్ ఇంటెస్టైన్ కొన్ని జ్యూసెస్ని రిలీజ్ చేస్తుంది. అవే స్మాల్ ఇంటెస్టైనల్ జ్యూసెస్ లేదా సక్కస్ ఎంటీరికస్ అని అంటారు. వీటన్నిటి సాయంతో కంప్లీట్ డైజెషన్ అనేది స్మాల్ ఇంటెస్టైన్లో అవుతుంది. ఈ కంప్లీట్ డైజెషన్ అవ్వాలంటే ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. అది బైల్ జ్యూస్ ప్రొవైడ్ చేస్తుంది. స్మాల్ ఇంటెస్టైన్లో విల్లై అనే ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటాయి. వీటి సహాయంతో న్యూట్రియంట్స్ అనేవి మన బ్లడ్ స్ట్రీమ్లోకి కలుస్తాయి. ఎందుకంటే విల్లై ఇంకా బ్లడ్ వెజల్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి. డైజెస్ట్ అయిన ఫుడ్ బ్లడ్ స్ట్రీమ్లోకి కలుస్తుంది. డైజెస్ట్ కాని ఫుడ్ లార్జ్ ఇంటెస్టైన్లోకి వస్తుంది. లార్జ్ ఇంటెస్టైన్లో వాటర్ అబ్జర్ప్షన్ జరుగుతుంది. ఈ ప్రాసెస్లో భాగంగా సాలిడ్ వేస్ట్ ఫామ్ అవుతుంది. దాన్నే ఫేకల్ మ్యాటర్ లేదా స్టూల్ అని అంటారు. ఇది రెక్టంలో స్టోర్ అవుతుంది, యానస్ గుండా బయటకు వచ్చేస్తుంది. ఇంజెషన్ అంటే ఫుడ్ని లోపలికి తీసుకోవడం. ఇది మౌత్ ద్వారా జరుగుతుంది. ఇప్పుడు డైజెషన్ అంటే కాంప్లెక్స్ ఫుడ్ సబ్స్టెన్సెస్ని సింపుల్ న్యూట్రియంట్స్గా మార్చడాన్ని డైజెషన్ అంటారు. ఈ డైజెషన్ అనేది మౌత్, స్టమక్ ఇంకా స్మాల్ ఇంటెస్టైన్లో జరుగుతుంది. స్మాల్ ఇంటెస్టైన్లో కంప్లీట్ డైజెషన్ అనేది జరుగుతుంది.
ఇప్పుడు న్యూట్రియంట్స్ అనేవి బ్లడ్ స్ట్రీమ్లో కలవడాన్ని అబ్జార్ప్షన్ అంటారు. ఇది వెళ్ళే దగ్గర జరుగుతుంది. బ్లడ్ స్ట్రీమ్లో ఉండే న్యూట్రియంట్స్ బాడీలో ఉండే ప్రతి సెల్కి చేరడాన్ని ఎసిమిలేషన్ అంటారు. ఇది హార్ట్ హెల్ప్ ద్వారా అవుతుంది. డైజెస్ట్ అయిన ఫుడ్ బాడీలో ఉండే పార్ట్స్కి చేరుతుంది. డైజెస్ట్ కాని ఫుడ్ యానస్ గుండా బయటకు వచ్చేస్తుంది. దీన్ని ఈజేషన్ అంటారు.